దేవుని సంతోష పెట్టకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. మరి దేవుని సంతోష పెట్టాలి. ఇప్పుడు మనం దేవుని సంతోష పెట్టే కార్యక్రమాలు చేయండి. మనుషులను సంతోష పెట్టకపోయినా పర్వాలేదు. మనం ఎలాంటి వాళ్ళు అంటే మనుషులను సంతోష పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ అది దేవునికి నచ్చదు. కొంతమంది ఉంటారండి, వాక్యం చెప్పేటప్పుడు మనుషులు నవ్వించాలన్నమాట. ఇప్పుడు జోక్స్ వేయాలి. ఇప్పుడు జోక్స్ అయితే మనుషులు ఏమైపోతుంటారు, నవ్వుతుంటారు. అమ్మయ్య నవ్విచ్చారనుకో. మా వినేవాళ్ళు కూడా ఎలా అంటారంటే, నవ్విచ్చేవాళ్ళంటే అబ్బా వాక్యం సూపర్ చెప్పాడండి, నవ్విస్తే సూపర్ చెప్పినట్టే. మరి జబర్దస్తుల వాళ్ళు కూడా నవ్విస్తారు. ఆ నవ్విచ్చాడు అనుకోండి, అమ్మ వాక్యం బాగుందంటవా. బోధ ఆలోచింపజేసేదిగా ఉండాలి. ఆలోచింపజేసే బోధ దేవుని సంతోషపెడుతుంది. మనుషులను సంతోషపెట్టే బోధ పౌలు ఎప్పుడు చేయలేదు. మనం చదువుకుంటాం. ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి. మన జీవితంలో మనం చేయవలసిన పని కూడా ఇదే. మనం చేసే పని వలన మనుషులు సంతోషపడకపోవచ్చు, కానీ దేవుడు సంతోషపడుతున్నాడు అన్నప్పుడు ఇంకా అది చాలు మన జీవితంలో.